పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు గురువు. ఒక్క గురువుని శరణు వేడితే సరి, జీవితంలో ఆ శిష్యుడికి కావలసిన భోగభాగ్యాలతో పాటుగా సకల విద్యలు కూడా ప్రాప్తిస్తాయి అనటంలో ఎటువంటి సంశయం కూడా లేదు. అయితే అసలు ఇంతకీ మనం గురువుని ఎలా సేవించాలి, గురువు దగ్గర జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి, తెలుసుకున్న విద్యను జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి సవివరంగా సశాస్త్రీయంగా ఎన్నో రహస్యాలను మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా అకుంఠిత దీక్ష దక్షతలతో సాధన చేయటమే కాకుండా ఎంతోమంది దేవతామూర్తుల ప్రత్యక్ష దర్శనం పొందటమే కాకుండా వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్ర వ్యవస్థాపకులు, హనుమత్ ఉపాసకులు విరాట్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. గురుసేవ ఏ విధంగా చేయాలంటారు? పరిపూర్ణతను ఇవ్వగలిగేది ఒక గురుసేవ మాత్రమే. సో సామాన్యమైన ప్రజలకు కూడా దేవతా దర్శనం అవుతుందా? మీరు ఎప్పుడైతే మనసా వాచా కర్మణ మీరు గురువుకి కానీ దేవతకి కానీ హృదయపూర్వకంగా మీరు మంత్రాన్ని, గురువుని, దేవతని ఎప్పుడు వేరుగా చూడకూడదు. ఈ మూడు ఒకటే. సాత్విక దేవతలను ఆరాధిస్తారా, ఉగ్ర దేవతలను ఆరాధిస్తారా? ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎంత సమయంలో ఆ కోరిక సిద్ధిస్తుందంటారు? ఎలాంటి సాధన చేస్తే దేవతా దర్శనం కలుగుతుందంటారు? గురు అనుగ్రహం ఉంటే దేవతా అనుగ్రహం అనేది అతి సులభంగా లభిస్తుంది. గురు సాంగత్యం వల్ల మనకు ఎటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉందంటారు? గురుసేవ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది. శ్రీకృష్ణ భగవానుడు కూడా గురుసేవ చేసిన వాళ్ళే. గురుసేవ అనేది పరిపూర్ణతను సిద్ధిస్తుంది. పరిపూర్ణతను ఇవ్వగలిగేది ఒక గురుసేవ మాత్రమే. అది సాధనా జ్ఞానం కానీ, మామూలుగా సాధన మార్గంలో కానీ, లేదా జ్ఞాన మార్గం కానీ, మోక్ష మార్గం అయినా సరే సమస్త సమస్యలకు, సమస్త జ్ఞానానికి గురుసేవ అనేది ఖచ్చితంగా చేయవలసిందే. అది గురుపాద సేవే పరిపూర్ణతను సిద్ధిస్తుంది. ముఖ్యంగా అది పెద్దలు చెప్పిన మాట అందరూ ఆచరించేది కూడా. గురుసేవ ఏ విధంగా చేయాలంటారు? గురు అంటే పూర్వజన్మ సుకృతం వల్ల గురువు కనుక సంప్రాప్తించగలిగి అంటే మనకు దొరకగలిగితే కనుక వాళ్ళు ముఖ్యంగా గురుసేవ అనేది మనసా వాచా కర్మణ గురువుని నమ్మి తను ఏదైతే సంకల్పం కానీ ఏదైతే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడో అలాంటిది ఉద్దేశంతో కానీ ఖచ్చితంగా అతని సేవ అనేది చేయవలసి వస్తుంది. అంటే పాదసేవ కానీ, అతని అనుగ్రహం అంటే అతని ఆలోచన విధానాన్ని ముందే తెలుసుకోగలిగిన వాడు శిష్యుడు ఖచ్చితంగా ధన్యుడు. ఆ విధంగా అంటే సాధన మార్గంలో అది శిష్యుడికే వంట పడుతుంది. అది చెప్పలేనిది. అది గురువు ఆలోచన విధానం ఎలా ఉంటుందో కూడా శిష్యుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ విధంగా వాళ్ళు గురుసేవ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అదేవిధంగా శిష్యుడు ఆలోచన విధానం కూడా గురువుకి అనేది తెలుస్తుందండి. వాళ్ళ అన్యోన్యభావం అనేది అది చెప్పలేనిది. అది గురు శిష్యులు. సో విరాట్ గారు, మీరు గత 20 సంవత్సరాలుగా విశేషంగా సాధన చేస్తూ ఉన్నారు. అంటే ప్రతినిత్యం మీరు చేసే సాధన రహస్యాలు? మేము ప్రతినిత్యం చేసేది శివార్చన చేస్తుంటాము. ముఖ్యంగా అందులో నాకు ప్రధాన అనుష్ఠాన దేవత హనుమాను. గురువుగా వచ్చి నేను బ్రహ్మంగారిని పెట్టుకున్నాము. అయితే గురువు ఉన్నారు, ఉపదేశం చేసిన గురువు ఉన్నారు, కానీ మేము ఆయనే ఎక్కువ చేస్తుంటాము. గురువు గోరఖనాథ్ని, బ్రహ్మంగారిని చేస్తుంటాము. ఇది నిత్య పూజలో మేము రెగ్యులర్గా వెళ్ళేది. శివార్చన, రుద్రాభిషేకాలు ఇవన్నీ నిత్యం జరిగేది. తర్వాతే మిగిలిన కార్యక్రమాలకు వెళ్తుంది. అంటే భోజనం కానీ ఏదైనా సరే ఈ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుందండి. ఏకభుక్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది మాకు. గురువు లేకుండా శిష్యుడు సాధన చేయొచ్చా? ఖచ్చితంగా చేయవచ్చండి. మీకు ముఖ్యంగా కాకపోతే ఏంటంటే గురు సాంప్రదాయంలో కొన్ని రహస్యాలు అనేది సాధారణంగా ఎవరూ బయట పెట్టరు. అందులో నేను ఈరోజు మీ పిఎంసి ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియపరచదలుచుకున్నాను. గురు సాధనలో ముఖ్యంగా గురువుని ప్రసన్నం చేసుకోవాలన్నా, లేదా ఏదన్నా దేవతను ప్రసన్నం చేసుకోవాలనుకున్నా కూడా ఒక నియమ నిబంధనలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఆ వ్యక్తి అంటే సాధకుడు కానీ ఎవరైనా సరే. దానికి ప్రధానంగా ఏదంటే గురుదక్షిణ వస్తుంది. గురుదక్షిణ అంటే మీరు ఒక ఈశ్వరుని కానీ, లేదా ఒక దేవతను కానీ, లేదా మీరు మన
ఆదిశంకరాచార్యుల కాంచి మధ్వాచార్యుల వరకు కానీ రామానుజాచార్యుల వరకు కానీ మీరు ఎవరినైనా మీరు గురువుగా తీసుకోవచ్చు. కానీ సాధకుడికి ఉండాల్సిన ముఖ్య నియమాల్లో గురుదక్షిణ అనేది ఒకటి ఉంది. ఈ గురుదక్షిణ అనేది కొంతమంది గురుముఖత తప్ప బయటకు అనేది ఎవరికి తెలియదు. అందులో ఒకటి ప్రధానంగా వచ్చేసరికి ఏదన్నా ఒక ఫలాన్ని గురువుకు దానం ఇస్తారు. మనస వాచ కర్మణ, అది ఈశ్వరుని కానీ లేదా శ్రీకృష్ణ భగవాన్ని కానీ పంచభూతాల సాక్షిగా అనేది ఒక ఫలాన్ని అనేది గురువుకి దానం ఇవ్వటం జరుగుతుంది. అలాగే దక్షిణ తాంబూలాలతో కానీ వస్త్రాలు ఏదైనా ఉన్నా కానీ వాటితో మీరు గురువుకి దక్షిణగా మీరు సమర్పించవలసి వస్తుంది. అది ఆ రహస్యం అది. మీరు అలాగా మీరు ఈశ్వరుని దగ్గర కానీ మీరు అలా చేసి మీరు సాధన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీరు శ్రద్ధ వహించి చేశారంటే కనుక మీకు ప్రధానంగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఆ మాట మీద నిలబడి మీరు ఎప్పుడైతే పరీక్షకు నిలబడతారో అప్పుడు మీకు ఈశ్వరానుగ్రహం, గురు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం కలిగితే కనుక విద్య అంటే మీరు ఏ విద్య కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అదే విద్య ఆటోమేటిక్గా మీ దగ్గరకు రావడానికి అవకాశం ఉంది. సో గురుదక్షిణ అనేది ఎలా ఇవ్వాలంటారు? గురుదక్షిణ అనేది మేము అంటే సపోజ్ మీకు ఇష్టమైన ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని మీరు గురువుకు దక్షిణగా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన విషయం అయితే కాశీలోనో లేకపోతే గయాలోనో వెళ్ళినప్పుడు ఒక పండు వదిలేసి రావాలని అంటారు కదా. లేదండి, అది కాదు. అది వీటికంటే పూర్వం కూడా ఇది మామూలుగా మీరు చెప్పింది వాస్తవంగా. కానీ ఇది గురువుల దగ్గర మాత్రమే చేసేది. గురువు దగ్గర ఒక పరిపూర్ణంగా ఒక విద్యను అభ్యసించిన తర్వాత చివర్లో ఇచ్చే దక్షిణకు మీరు అంటే విద్యను అభ్యసించేటప్పుడు ప్రధానంగా ముందుగానే మనం గురువు దక్షిణ అనేది సమర్పించుకోవాల్సి వస్తుంది. గురు దక్షిణ సమర్పించుకున్న తర్వాతే మీకు ఆయన నుంచి మంత్రోపదేశం జరుగుతుంది. మంత్రోపదేశం ఎప్పుడైతే మీరు గురుమంత్రం తీసుకోదలుచుకున్నారో అలాంటి వాళ్ళు మాత్రము ప్రధానంగా గురుదక్షిణ కింద ఏదో ఒక ఫలాన్ని దానం ఇవ్వాలి. దానం ఇచ్చినప్పుడు మనసా వాచ కర్మణ ఈశ్వరుడు సాక్షిగా గురువు పాదాల చెంత వాగ్దానం చేసి మీరు ఉండాలి. ఆ కమిట్మెంట్, ఆ మాట మీద ఎప్పుడు మీరు ఎంతకాలం అయితే నిలబడతారో అంతకాలం కూడా మీకు గురు అనుగ్రహము, దేవతానుగ్రహం, మంత్ర ప్రభావం పూర్తిగా పనిచేస్తుంది. అది నియమం. అది నియమానికే అంటే మీరు ఎప్పుడైతే అది శ్రద్ధ వాస్తవంగా ఏంటంటే మీరు అక్కడ ఇస్తున్నది ఏదో పండు దానం ఇస్తున్నారు, ఆయన కూడా ఏమి తినరు దాని గురించి. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అంటే మీరు సాధనకి కానీ గురుస్మరణకి కానీ ఎప్పుడైనా మీరు సాధన కూర్చున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు వచ్చిన పరీక్ష అంటే ఇందాక మీకు చెప్పిన విధంగా గురువు దగ్గర శిష్యుడు విద్య నేర్చుకునే క్రమంలో శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటండి? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం. చాలా నేర్చుకోవాల్సింది అంటే శిష్యుడు ఉండవలసిన విధానం కూడా అది. దీనికంటే ముందు ఒక చిన్న కథ ఒకటి చెప్తానండి. వాస్తవంగా అది మాకు ఒక గత 22 సంవత్సరాల క్రితం నేను మా పెదనాన్నగారు చెప్తున్నప్పుడు విన్నాను. కథ ఏంటంటే వాస్తవంగా ఒక పల్లెటూరులోకి ఒక త్రికాల జ్ఞాని, ఒక పెద్ద గురువు, అతను పల్లకిలో వస్తుంటారు తన శిష్యులతో పాటు. ఒక విద్యను అపేక్షించి ఒక అదే ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి ఒక గురువు దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆ గురువుగారు ఊళ్ళోకి వస్తున్నప్పుడు అతను చూడటం కోసం అనేసి ఇతను కూడా వెళ్ళటం జరిగింది. ఇలా వెళ్ళటం జరిగినప్పుడు ఆ గురువుగారు త్రికాల జ్ఞాని ఎవరైతే గురువుగారు వస్తున్నారో అతన్ని చూసి అందరూ కూడా సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నారు. ఆడవాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇతని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇతను నిలబడి గురువుగారికి నమస్కారం చేయడం జరిగింది. అది గమనించిన అతను త్రికాల జ్ఞాని అతను ఆ పల్లకి ఆపి అతనితో మాట్లాడటం జరిగింది. అందరూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయట్లేదు అనేసి. ఆయన చెప్పిన ఒక సమాధానం ఏంటంటే, మీకన్నా తేజస్వంతుడైతే కాదు కానీ నాకు గురువుగారు ఉన్నారు, అతనికి తప్ప నేను సాష్టాంగ దండ ప్రమాణం నేను ఎవరికి చేయను, ఇది నా నియమం అనేసి అన్నారు. ఒక్కసారిగా ఆ వ్యక్తి అంటే ఆ గురువుగారు త్రికాల జ్ఞానం ఎవరైతే ఉన్నారో అతను అంటే గతంలో కూడా అదే విధంగా అతను బిహేవ్ చేస్తున్న అతనే. సో ఒక్కసారిగా తన అర్థంలో చూసుకున్నట్లు అనిపించింది. అందులో త్రికాల జ్ఞాని మొత్తం గమనించేసి ఆయన ఎవరైతే అతను గురువుగారు ఉన్నారో ఆ వ్యక్తి యొక్క గురువుగారిని నమస్కారం చేశానని చెప్పమని చెప్పి అతను దేనికోసమైతే విద్య కోసం ఆపేక్షిస్తున్నాడో, ఏ విద్య కోసమైతే కొంతకాలంగా అతనికి సేవ చేస్తున్నారో ఆ విద్యా రహస్యాన్ని అతనికి చెప్పి ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గురువు అనేవాళ్ళు అంటే మీరు శిష్యుడికి ఉండవలసిన మార్గం ఏదైతే ఖచ్చితంగా ఒక విధానం ఉందో మీరు ఆ విధానంలో మీరు వెళ్ళగలిగితే కనుక గురువు అనే అతను ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని పడితే వాళ్ళని గురువుగా అంటే కనిపించిన వాళ్ళందరూ మామూలుగా గురువుగా ఇట్లా చేయకూడదండి. గురువు అనే స్మరణ అనేది మనసులోకి గురువుకు మాత్రమే ఇవ్వాల్సిన విలువ. మీరు ప్రతి ఒక్కరిని గురువు అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు గురువు గారికి ఎంత విలువిస్తున్నారనేది అది చెప్తారు. ఒక శ్లోకం ఉంటుంది కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం కూడా నీలోనే ఉంది.
అన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఏ భావంతో అయితే మీరు చేస్తున్నారో అది గురువుకి తెలియదేం కాదు. అందుకనే గురువుకి అనేది ఒక విలువ ఇచ్చినప్పుడు ఆ విలువకు కట్టుబడి అదే విధంగా ఉండండి. కనిపించిన వాళ్ళందరినీ గురువుగా కాకుండా ఇది ప్రధానంగా ఉంటుంది. ఇది మీకు ప్రధానంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు అతని దగ్గర ఎలా ప్రవర్తించాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి శిష్యుడికి. ప్రధాన నియమం ఏంటంటే గురువుకు విలువ ఇవ్వటం. ఆ విలువ ఎంత ఇస్తున్నావు అనే దాన్ని బట్టి నీ శ్రద్ధ కానీ నీ భక్తి కానీ అన్నీ దాని మీద బేస్ అయి ఉంటుంది. అవి ఉన్ననాడు ఆటోమేటిక్గా ఆయనే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అది విద్యా రహస్యం. సాధారణంగా చాలామంది శిష్యులు కూడా కొంతమంది ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగి ఉన్నాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎలాంటి సాధన చేస్తే దేవతా దర్శనం కలుగుతుందంటారు? ముఖ్యంగా ప్రధానంగా అనేది దేవతా దర్శనం అనేది ఏ దేవతను మీరు అభ్యర్థించినప్పుడు ఆ దేవతకు సంబంధించిన మంత్రాది దేవత కానీ లేదా ఖచ్చితంగా రావడం జరుగుతుందండి దర్శనానికి. ప్రధానంగా వీటిలో గురుమంత్ర సాధన. గురుమంత్రం అనేది మీకు ఇందాక చెప్పిన విధంగా గురుమంత్రం ఫస్ట్ గురుమంత్రం తీసుకున్న తర్వాతే మిగిలిన దేవతా సాధనకు వెళ్తుంది. గురు పూజ చేసిన తర్వాత మాత్రమే దేవతారాధనకు వెళ్తుంది. ఇక్కడ మీరు స్టాండర్డ్గా ఒక నియమబద్ధంగా మీరు ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీకు ఆ దేవత అనేది దర్శన భాగ్యం అనేది కలుగుతుంది. గురు అనుగ్రహం ఉంటే దేవతా అనుగ్రహం అనేది అతి సులభంగా లభిస్తుంది. ఇది చాలా బాగుంది. గురువు అనుగ్రహం ఉంటే దేవతా అనుగ్రహం చాలా శీఘ్రంగా లభిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఒక నిబంధన ఉంది. ఖచ్చితంగా గురువే చెప్తాడు మళ్ళీ ఆ మాటను కూడా. మీరు మంత్రాన్ని, గురువుని, దేవతని ఎప్పుడు వేరుగా చూడకూడదు. ఈ మూడు ఒకటే. మీరు మంత్రానికి ఎంత విలువిస్తున్నారో అదేవిధంగా గురువుకి ఇవ్వాలి, అదే విధమైన అది దేవతకి ఇవ్వాలి. ఈ ముగ్గురిని ఎప్పుడైతే వేరు చేసావో అప్పుడు పరిపూర్ణత సిద్ధించదు అనేసి చెప్తారు. ఒక సాధన చేసిన శిష్యుడికి మాత్రమే, అంటే ఇప్పుడు మనం గమనిస్తే కూడా పూర్వకాలంలో ఋషులు మునులు ఘోర తపస్సు చేశారు, దేవతా దర్శనాలు పొందారు. మరి ఎంతోమంది సాధకులు ఎన్నో నియమనిష్టలతో ఎంతోమందికి కూడా దర్శనాలు అయినాయి. అలాగే మీరు కూడా ఎంతోమంది దేవతా దర్శనాలు చేసుకున్నారు. సో సామాన్యమైన ప్రజలకు కూడా దేవతా దర్శనం అవుతుందా? కన్ఫామ్గా అవుతుందండి. అందులో మీరేం సంశయించాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇందాక చెప్పిన ఏవైతే ప్రధానంగా ఉన్నాయో, అంటే ఇప్పుడు చెప్పిన మాటలు మీరు 1కి 10 సార్లు వినగలిగితే కనుక దాని అంతరార్థం అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే మనసా వాచా కర్మణ మీరు గురువుకి కానీ దేవతకి కానీ హృదయపూర్వకంగా మీరు అంటే ఎంత ఆర్తితో మీరు చేయగలుగుతున్నారో గురువుకి మీరు చేయగలిగితే కనుక దేవత అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. దేవత సిద్ధి లేదా అది వేరేదేమీ బ్రహ్మ విద్యలు అయితే కాదు. నిజంగా గురువు అనుగ్రహం ఉంటే కనుక దేవతను ప్రసన్నం ఈజీగా చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మనం చేసుకోవచ్చు. ఒక దేవత దర్శనం ఇవ్వాలి అని అంటే ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా ఎటువంటి స్థితిలో ఉండాలంటారు? లేదండి, ధర్మబద్ధంగా ఉండాలి ఖచ్చితంగా. అలాగే మంత్రసిద్ధికి కావాల్సిన కొన్ని ప్రధానమైన నియమాల్లో కూడా ఏంటంటే ఆసన సిద్ధి. అంటే ఒక స్థిరమైన ఒక ఆసనంలో ఒక కొంతకాలం అనేది అంటే 1 గంటన్నర 2 గంటలో 3 గంటలో మీరు కూర్చోలేని స్థితిలో మీరు ఎంత మంత్ర జపం చేసినా, ఎంత శక్తివంతమైన మహామంత్రాన్ని మీరు జపం చేసినా కానీ మీరు మంత్ర సిద్ధి చేసేటప్పుడు ఆ స్థితిలోకి మీరు వెళ్ళలేరు. అంటే కూర్చోవడం ఫస్ట్ రావాలంటారు. ఖచ్చితంగా. సాధనకి ఏంటంటే మీరు పంచాక్షరి కాదు, గురువే వచ్చి మీకు ప్రధాన ఉపదేశం చేసినా కానీ ఆసన సిద్ధి లేకపోవడం వల్ల మీరు చాలా సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ప్రధానంగా మీరు కనీసం 1 గంటన్నర నుంచి 3 గంటల వరకు మీరు కూర్చోగలిగితే, ఏకాగ్రతగా కదలకుండా ఒకే ఆసనంలో మీరు కూర్చోగలిగితే కనుక దేవత దర్శనం అతి తక్కువ శీఘ్రంలో మీకు కలిగే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రధానం. అది ఎంత తీక్షణంగా ఎంత ఏకాగ్రచిత్తంతో కూర్చోగలిగితే అంత శీఘ్రంగా మనకు దేవతా దర్శనం కలుగుతుంది అంటారు. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది కదా, గురువు అనుగ్రహం ఉంది, దేవతానుగ్రహం ఉంది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఒక స్థిరమైన భావంతో ఒక స్థిరమైన స్థితిలో మీరు కూర్చొని తదేకంతో మీరు మంత్రాన్ని జపం చేయడమే ప్రధానం. ఇంకా అది ఒక్కటి మీరు చేయగలిగితే మిగిలింది గురు అనుగ్రహం వల్ల కానీ దేవతానుగ్రహం వల్ల కానీ అదే సిద్ధి అయిపోతుందండి. సో మీ గురుగారి గురించి చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదండి, గురువుగారు వచ్చేసరికి నేను ఫస్ట్ అంటే గత 20 సంవత్సరాల పైన కూడా నేను ఆయన బ్రహ్మంగానే పెట్టుకొని చేసుకోవడం జరిగింది. తర్వాత వేరే ఉమానాథ్ అనేసి తారాపీఠలో ఆమె దగ్గర తీసుకోవడం జరిగింది గురు మంత్రోపదేశం అనేది కొంతగా సంవత్సరాల కిందట. మేము ఇంకా వాళ్ళని తప్ప ఇంకా ఎవరి దగ్గర మేము తీసుకోలేదు మంత్రోపదేశం. అంటే పెద్దల దగ్గర అయితే కనుక్కొని మనం తీసుకోవడం జరిగింది. అంటే పెద్దలను కలవటం కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ సాధనా విషయాలు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి తెలుసుకునేది. కాకపోతే గురువుగా మాత్రము వీళ్ళని మాత్రమే మేము తీసుకున్నాను నేను. చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు నిత్య సాధనా క్రమంలో సాత్విక దేవతలను ఆరాధిస్తారా, ఉగ్ర దేవతలను ఆరాధిస్తారా? లేదండి, నేను చేసేది శివార్చన.
మీరు ఇందాక అన్నారు కదా ఉగ్రదేవత ఆరాధన, దీని మీద చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మామూలుగా దేవతలే అండి. మీరు మంత్రపూర్వకం అంటే మీరు ఏదైతే మంత్రం చేస్తున్నారో ఆ మంత్రాన్ని బట్టి మాత్రమే దేవత ఉగ్రంగా మారుతూ ఉంటుంది. కాళీ ధ్యానం ఉంటుంది, చండీ శ్లోకం. ఇప్పుడు మన చండీ పారాయణలో ప్రధానంగా దేవత వచ్చేసరికి కాళీ ఉంటుంది. మరి కాళీ అప్పుడు ఉగ్రదేవత అవుతుందా, లేకపోతే మనం అందరూ చేస్తున్నారు కదా అప్పుడు ప్రతి ఒక్కరిని ఉగ్రదేవత ఆరాధన అనాలా? కాదు కదా. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మంత్రము అనేది దేవతని వేరుగా చూపుతుంది, అది మంత్రభాగం కింద వస్తుందండి. విరాట్ గారు, మనం గమనిస్తే కూడా ఒక్కొక్కరు ఏవో సమస్యలు ఉంటాయి, ఏవో ఇబ్బందులు ఉంటాయి. వారు చేసే సాధన కాకుండా తొందరగా శీఘ్రంగా ఫలితం ఇవ్వాలి అని అంటే కాళీదేవత ఆరాధననో లేకపోతే ధూమవతి ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళది ఆ సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేవత యొక్క ఆరాధన కంటిన్యూ చెయ్యాలా, లేకపోతే అక్కడికి ఆపేయచ్చా? లేదండి, చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే అది కొద్ది కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. అంటే ఎలా అంటే ఒక దేవతను మీరు ఆరాధిస్తున్నారు, నిజానికి వచ్చేసరికి మంత్రము డిసైడ్ చేస్తుంది మీరు ఏం చేస్తున్నారు అనేది. మీరు చేసే మంత్రాన్ని బట్టి మాత్రమే ఉంటుందండి. అంటే ఇప్పుడు నామం చేశారనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను గతంలో కూడా నేను చెప్పున్నాను, మీరు కాళీ కానీ ధూమవతి ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు దేవతలే, మిమ్మల్ని రక్షించేవాళ్ళే. కానీ మీరు సాత్విక పద్ధతిలో చేసుకోండి. ప్రాణప్రతిష్ఠాది పంచోపచార పూజ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. దేవతకి కొబ్బరికాయ కానీ మీరు ఏదైతే ఆహారంగా తీసుకుంటున్నారో దాన్ని నివేదన పెట్టచ్చు. కానీ మీరు చెప్పిన వేరే విధంగా వెళ్ళినప్పుడు, అంటే ఉగ్రంగా మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే మంత్రము వేరు చేస్తుంది. అది దేవత ఆ మంత్రంలో ఉగ్రశక్తి ఉందా, సాత్వికమైన సామాన్య శక్తి ఉందా అనేది మంత్రం వేరు చేస్తుంది. ఇలా కాకుండా ఇది కూడా కాకుండా ఉగ్రాచారం అనేసి మళ్ళీ అది వేరుగా ఉంటుంది. అవి బలులతో కూడుకున్నాయి కాబట్టి అది సాధారణంగా ఎవరు చేయవద్దనేసి చెప్తారు. సాధకులు, అభిలాష కలిగిన వాళ్ళు, గురుముఖత వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా సాత్విక పద్ధతిలో మీరు ఎవరినైనా ఆరాధించవచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పిన చండీ హోమంలో కాళీ కానీ వీళ్ళు మొత్తం కూడా సాధారణంగా సాత్విక పద్ధతి. ఓకే, అది ఆ తల్లిని మహాశక్తిగా భావించి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయమనేసి మనం చేసుకునే విధానం అది. ఓకే, సాధారణంగా అంటే ఎంత సమయంలో ఆ కోరిక సిద్ధిస్తుంది అంటారు? అది గురువుని బట్టి ఉంటుంది, తను చేసే సాధన బట్టి ఉంటుంది. సాధారణంగా దేవత ప్రసన్నం చేసుకోవాలంటే ఒక వారం రోజులు 10 రోజులు సరిపోతుందండి. గురుముఖత లేదా మీరు గురు అనుగ్రహం ఉండి గతంలో మీరు ఏదైనా దేవత సిద్ధి చేసుకొని ఉంటే కనుక ఒక వారం 10 రోజుల్లో మీరు ఆ దేవతను అంటే ఆ మంత్రాన్ని మంత్రం బట్టి కూడా ఉంటుంది. అంటే కొన్ని మంత్రములు వచ్చేసరికి 3 నెలలు సాధన ఉంటుంది. నేను హనుమాన్ వచ్చేసరికి 6 నెలల వరకు చేశాను. అవి మంత్రంలో ఒక్కొక్క సిద్ధిని కలిగించేటప్పుడు మాత్రం కొన్ని నిబంధనలు బట్టి మారుతూ ఉంటుందండి. అది దర్శనం మాత్రము ఒక వారం 10 రోజుల్లో చేసుకోవచ్చు. అనుభవజ్ఞ వాళ్ళకి, సామాన్యులకి నేను చెప్పట్లేదు, సాధకులకి ఎన్నో మంత్రాలు సిద్ధి చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా కొన్ని రోజుల్లో చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒకళ్ళకి కాళీ దేవత దర్శనం చేసుకోవాలని అనుకోండి, వాళ్ళు సాధన చేస్తే కాళీ దర్శనం పొందొచ్చా? కన్ఫామ్గా పొందొచ్చండి. అది సాధన నేను చెప్పాను కదా, గురువుని బట్టి. సాత్విక పద్ధతిలో ఏంటంటే మీరు అర్చన చేస్తే దానికి సంబంధించిన దేవత అనుగ్రహం చేత ఏదైనా సమస్యలు ఉంటే తీరవచ్చు, దేవత అనుగ్రహాన్ని పొందే మార్గం ఉంటుంది. కానీ ఈ ప్రత్యక్ష దర్శనం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీరు గురుముఖత తీసుకున్నప్పుడు మాత్రమే అవి కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్య విధానంలో మీరు చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మీరు ఆ దేవతను దర్శనం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా. ఒక దేవతను దర్శించుకునేటప్పుడు ఆ శిష్యుడు కానీ ఆ వ్యక్తి కానీ ఎటువంటి నియమాలు పాటించాలంటారు? ప్రధానంగా నియమాలు చెప్పాం కదండి. సాధనా స్థితిలో అనేది మామూలుగా నిత్యానుష్ఠానం వేరుగా వస్తుంది, రోజు నిత్యార్చన కానీ ఇలాంటివి వేరుగా వెళ్తుంటుంది. ఒక దీక్షా సమయం ఉంటుంది. అంటే ఒక దేవతను కానీ మీరు చెప్పిన కాళీ కానీ సౌమ్య దేవతలు కానీ మీరు ఎవరినైనా సరే మీరు సాధన చేయాలి 21 రోజులు 41 days ఏదైతే ఉందో మీరు ఇలా చేసుకునేటప్పుడు మాత్రము పూర్తి సాత్విక ఆహారము, ఏకభక్తము, అలాగే మేము ఇందాక గతంలో చెప్పిన విధంగా ఆసన సిద్ధి ప్రధానంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంకొకటి వచ్చేసరికి గురు పూజ, ఈశ్వరార్చన. ఇవి మీకు ఈశ్వర అనుగ్రహము, గురు అనుగ్రహం కలిగినప్పుడు దేవత కరతలం అంటే మీకు ప్రసన్నం అయ్యే ఉంటారు. ఆ భాగ్యాన్ని అనేది మీకు నియమ నిబంధనలు మీరు పాటించినప్పుడు ఆ అనుగ్రహం, ఆ భాగ్యం అనేది మీకు కలుగుతుంది. అంటే ఎవరు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఉదయము సాయంత్రము 2 సార్లు శుచిగా ఉండాలా? ఒక మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి? ఆహార నియమాలు ఏమైనా పాటించాలా? వస్త్ర నియమాలు పాటించాలా? ఐ మీన్ టు సే దట్ ఈ విధానం అనేది సౌమ్యంగా మామూలుగా తెలపగలిగే. కాకపోతే నేనేంటంటే కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే మనసు ఏకాగ్రతగా ఉండాలి. దానికి సంబంధించిన ప్రధాన నియమాల్లో ఏకభుక్తం చాలా
విశిష్టత కలిగి ఉంటుంది. మీరు ఎలా పడితే అలా తిని సాధన చేసి దేవతా దర్శనం అనేది అది జరగని పని. రెండవది బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. అది దేవత ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. సౌమ్య పద్ధతిలో కానీ మీరు ఏ విధానాన్ని మీరు చేసినా కానీ బ్రహ్మచర్యం ఖచ్చితంగా మీరు పాటించవలసి వస్తుంది. అలాగే మీరు ఇందాక నేను చెప్పిన విధంగా ఆసన సిద్ధి, ప్రధానంగా మీరు ఆసన సిద్ధి ఒక స్థితిలో కదలకుండా మీరు కనీసం కొన్ని గంటల పాటు మీరు కూర్చోలేకపోతే కనుక అది జరగని పని. అంటే దేవత అనేది మీకు కొన్ని క్షణాల పాటు మాత్రమే జరుగుతుంటుంది. అంటే సహస్రాధికంగా ఇందాక మీరు అన్నట్లుగా ఎంత జపం చేయాలని అన్నారు. సాధారణంగా ఏంటంటే మీరు రాత్రి జపకాలం మీరు చేసుకున్నప్పుడు మాత్రము 3300 చిల్లర మీరు జపం చేసుకోవాల్సి వస్తుంది. ప్రాతకాలం కానీ లేదా మీరు 8-9 గంటల లోపు మాత్రము దేవతార్చన చేసి ప్రాణప్రతిష్ఠ ఆది కార్యక్రమాలు మీరు చేసుకొని దేవతకి ఏదో ఒక నివేదన మీరు చెల్లించవలసి వస్తుంది. తర్వాత మీరు మధ్యాహ్నం అయితే మాత్రం సరిపోతాయా? ఖచ్చితంగా అండి. అది మీరు సాధారణంగా కొన్ని మంత్రాన్ని బట్టి మాత్రమే డివైడ్ అయిపోతూ ఉంటుంది. అది గురువు చెప్పాలి. అలా మీకు ఆ రహస్యం ఏందనేది ఇక్కడ మీకు చెప్పిన కొన్ని ప్రధానంగా ఉన్నవి ఏంటంటే కొన్ని రహస్యాలతో కూడుకున్నవి. అవి గురుముఖత ఒక్కొక్క దేవతకి ఏ దేవతకి ఎలా చెల్లించవలసిందనేది గురుముఖత వాళ్ళు చెప్తారు. ఆ చెల్లించే విధానంలో కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. మామూలుగా సాధకులు మీరు చేసేది ఏంటంటే నిత్యార్చన లేదా ఏదో ఒక మంత్రాన్ని జపం చేస్తుంటుంటారు. కానీ ఇలా కాకుండా దేవతను దర్శనం చేసుకోవాలి అని మీరు ఖచ్చితంగా అనుకున్నప్పుడు మాత్రం మీకు కొన్ని రహస్యాలు అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, అవి ఏంటో రహస్యాలు? అది ఒక్కొక్క దేవతను బట్టి మారుతూ ఉంటుందండి. ఇది పూర్తిగా కూడా రహస్యమైందే. అది కొన్ని ముద్రల్లో కానీ లేకపోతే కనుక అంటే నివేదన ఇచ్చేటప్పుడు కానీ అది గురువు చేస్తారు. ఒక చిన్న క్రియలతో కూడుకున్నది. ఆ రహస్యం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు. సార్, 20 ఏళ్ళ నుంచి మీరు చాలా దీక్షగా నిష్టతో సాధన చేస్తూ ఉన్నారు. సో అంటే మీకు చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మికత పట్ల దేవతా దర్శనాల పట్ల ఆసక్తి ఉందా, లేదా అంటే మీరు ఇందులోకి ఎలా వచ్చారు? లేదండి, చిన్నప్పటి నుంచి మేము సాంప్రదాయం ఫాలో అవుతుంది. ఈశ్వరార్చన అనేది మాకు పుట్టుకతోటి నుంచి మాకు ఇంట్లో అది జరుగుతూనే ఉంది వంశపారంపర్యంగా. ప్రధానంగా ఏంటంటే గురువుని స్మరణ చేసినప్పుడు కానీ గురు పూజా విధానం కొంతకాలం చేసాము. ఈశ్వరార్చన జరిగినప్పుడు నాకు హనుమాన్ ఉపాసన మీద ఆసక్తి కలిగింది. ఆయన చరిత్రలు విన్నప్పుడు కానీ కొన్ని మేము జరిగినప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగింది. నేను సాధన ప్రారంభించినప్పుడు మాత్రం అది పూర్తిగా అంటే గురు అనుగ్రహం కానీ ఈశ్వర అనుగ్రహం చేత ఆ రిజల్ట్ పూర్తిగా అసలు చాలా అనుకూలంగా అంటే దేవతా దర్శనం అవ్వడం అనేది అప్పుడే జరిగింది. దాని మీద నాకు ఇంకా ఆసక్తి పెరిగి కొంచెం వైరాగ్య భావంతో నేను ఇంకా సాధన పెంచుకోవడం జరిగింది. అప్పుడు కొన్ని విద్యలు తెలుసుకున్నప్పుడు స్వప్న విద్య ద్వారా మాత్రము ఈ దేవతా దర్శనాలు అతి సులభంగా ప్రసన్నం అయ్యారు. నాకు ఇప్పటి వరకు మీకు ఎంతమంది దేవతా దర్శనాలు అయ్యారు మేడం? సాధారణంగా ప్రతి ఒక్కరు అంటే నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ రహస్యం ఏమి లేదండి. మీరు ఒక దేవతను ప్రసన్నం చేసుకొని దర్శనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శనం చేసుకోవచ్చు. అది మీరు ఏ దేవతనైనా సరే మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు. అదేమీ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క పూర్ణాత్మని ఎలా దర్శించాలంటారు? పూర్ణ ఆత్మ అనేది మీరు చెప్పింది ఆత్మ సాక్షాత్కారం కింద అవుతుంది. ఇది పూర్తిగా రాజయోగ విద్య. సాధారణంగా మీరు మామూలుగా ఇప్పుడు చెప్పిన దేవత ఉపాసనకి దేవతా దర్శనానికి ఒక మంత్రాన్ని సిద్ధి చేసుకోవడానికి ఇది వచ్చి చాలా కష్టమైంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కొన్ని కోట్ల మంది తపస్సు చేస్తే ఎవరో ఒకరికి ప్రయత్నం చేయాలని కలుగుతుంది. అలాంటి వాళ్ళలో కొన్ని లక్షల మందికి ఎవరో ఒకరికి మాత్రమే దర్శనం జరుగుతుంది. ఇది పూర్తిగా ఆత్మ సాక్షాత్కార విద్య మేడం మీరు చెప్పింది. దానికి ఈ మంత్ర సాధనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మంత్ర సాధన చేసేవాళ్ళు బీజాక్షరాలతోటి చేస్తారు, లేకపోతే కేవలం నామం మాత్రమేనా? ఉపదేశ విధానం ఏం లేదు. నేను సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు సాధన చేయాలన్న ఉద్దేశంతో గురు రక్షా మంత్రము సాధువుల దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల కిందట నేను తీసుకోవడం జరిగింది. దాని వాస్తవంగా నేను చెప్పడం జరిగింది. దాని విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చెప్పలేదు, కొంచెం ఓపిక పెట్టాము. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందో చూడాలి కదా అని మంత్రం మాత్రం చెప్పడం జరిగింది. అది గురు మంత్రం అనేది మీరు అన్నారు కదా, బీజాక్షరాలతో కూడుకుంది. కొన్ని రహస్యాలు ఉంటాయి, అవి గురుముఖత అప్పటికప్పుడు మాత్రమే చెప్పగలిగేవి. అది కొన్ని క్రియలు ఉంటుంది. అసలు విద్యకు సిద్ధ విద్యకు వ్యత్యాసం ఏంటి? విద్యలో సిద్ధి పొందాలంటే ఎలా? మీరు చెప్పింది ఎలా ఉంటుందంటే మేడం, ఒక మంత్రం ఉంటుంది. సాధారణంగా మంత్రాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇవన్నీ వస్తుంటాయి. కొన్ని మంత్రాలకి ఏంటంటే సిద్ధులను ప్రసాదించే శక్తి అయితే ఏముండదు. అంటే కొన్ని క్రియలకు సంబంధించి కానీ ఏదన్నా కొన్ని మంత్రాలు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించినవి చేసినప్పుడు మాత్రం అవేమి సిద్ధులను సంప్రాప్తించవు. అలా కాకుండా మూలమంత్రాలు ఉంటాయి ప్రధానంగా బీజాక్షరాలతో కూడుకున్నది. అది గురుముఖత మీరు తీసుకున్నప్పుడు కొన్ని రహస్యాలు చేస్తారు.
ఆ గురు అనుగ్రహము దేవతానుగ్రహం చేత మాత్రమే మీకు సిద్ధి అనేది కలుగుతుంది. ఫస్ట్ మంత్రసిద్ధి. మీరు కొంతకాలము అనుష్ఠానం చేసినప్పుడు అంటే ఒక సంవత్సరము 2 సంవత్సరాలు మీరు ఇలా సాధన చేసినప్పుడు ఏంటంటే దేవత అంటే మీకు దేవతకు దగ్గర అవ్వడం వల్ల ఏమవుతుందంటే దేవత మీ ప్రతిదీ గమనిస్తుంటుంది కాబట్టి ఆమె పూర్తిగా ప్రసన్నమైనప్పుడు మాత్రం ఏదో ఒక సిద్ధిని ఇస్తుంది. సిద్ధి అనేది పూర్తిగా వేరుగా ఉంటుంది. అంటే దానితోటి మీరు మోక్ష సాధన కానీ లేదా మీకు ఏదైతే జ్ఞానం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ సిద్ధి అది మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇవి మంత్రసిద్ధికి సిద్ధులకి చాలా తేడా వ్యత్యాసం ఉంటుంది. అది వీటిలో కూడా మంత్రాల్లో కూడా చాలా విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాన్ని బట్టి మాత్రమే ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఇవన్నీ అడిగినప్పుడు మాత్రమే అవి సమాధానం వస్తుంది అన్నమాట. ఒక్కసారిగా చెప్పేదేం కాదు అది. అలా ఈ మంత్రంలో విభాగాలు అన్నారు. అసలు ఈ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్ర సాధనలో ఇంకా సిద్ధి, అందులో దర్శనం ఎలా కలుగుతుంది అంటారు? ప్రతి మంత్రాన్ని మీరు సౌమ్య మంత్రమైనా సరే వేరే మంత్రాలైనా సరే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ సిద్ధికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇది పూర్తిగా వేరు చేస్తుంటుంది. అంటే సాత్విక మంత్రాల్లో వచ్చేసరికి ఓం నమో భగవతే నారాయణాయ అని ఉంది. ఆ మంత్రం మోక్ష మార్గం, మోక్షహేతువు, మోక్షాన్ని ప్రసాదించేది. ఇది నామం అని కూడా అనుకోవచ్చు. నామం అనుకోవచ్చు. ఇక్కడ మీకు మంత్రంలో ప్రధానంగా ఓం నమో భగవతే అని ఉంది కదా. సాధారణంగా ప్రతి మంత్రాలు ఈ భగవతే శబ్దంతో ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన నమః కింద లాస్ట్లో ఏవైతే ఉన్నాయో అవి మంత్ర భాగంలో మార్పు చేర్పులు జరుగుతాయి అన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడు ఏంటంటే అవి మంత్రం చివర స్వాహాలు ఇవి కానీ కొన్ని ముందు రావటం వల్ల మాత్రమే కొన్ని రావడం మాత్రం వల్ల ఏంటంటే అది మహాశక్తివంతంగా జరుగుతూ ఉంటుంది. అలాగే గురుముఖత తీసుకున్నప్పుడు ప్రధానంగా మీకు అత్యంతమైన శక్తివంతమైన మంత్రం అవుతుంది. కానీ ఇది ఏదైతే ఉందో ఇది మోక్ష మంత్రము, మోక్షానికి హేతువైంది. ఒక నామం కింద మీరు తీసుకున్నా కానీ అది శాస్త్రం ఏంటంటే అష్టాక్షరి కానీ లేదా ద్వాదశాక్షరి మంత్రం కానీ చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా అది పూర్తిగా మంత్రం, అది నామం కాదు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక ఒక సందర్భంలో ప్రస్తావించారు ఎవరికైనా దేవతా దర్శనం కలుగుతుంది అని. మీ దగ్గరకు ఒక అన్నోన్ పర్సన్ వచ్చారు, వారు మాకు ఫలానా దేవతా దర్శనం కావాలి అని అంటే మీరు ఎటువంటి ప్రక్రియను అవలంబిస్తారు? అంటే మామూలుగా సలహాగా మీరు వచ్చి అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అతని స్థితి ఎలా ఉంది, అతను గతంలో ఏం చేశాడు అనేది దాన్ని బట్టి మాత్రమే దాని మార్పు చేర్పులు చేయడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇందాక మీకు చెప్పిన విధంగా ఆ గురువుకు దక్షిణ విధానంలో గురువు ప్రసన్నంలో కాకపోవడం వల్ల మాత్రమే చేస్తారు. దాదాపుగా 2 గంటలు 3 గంటలు సాధన చేసేవాళ్ళు ఉంటారు. ఆ దేవత మంత్రం యొక్క ప్రేరణ పూర్తిగా సరిగ్గా లేకపోవడం వల్ల మాత్రము వీళ్ళకి కొన్ని సంవత్సరాలు పడుతుంటుంది. ఇందాక మీకు చెప్పాం కదా, గురుముఖత అనే దాంట్లో వచ్చేదంటే ఈ మంత్రాన్ని కూడా ప్రేరేపించగలిగే శక్తినిచ్చేది గురువే. అది జరిగిన తర్వాత మాత్రమే ఉపదేశం చేసినప్పుడు గురువు ఆ మంత్రం ఏదైతే ఇస్తున్నాడో ఆ శక్తిని ప్రధానంగా మీకు దారబోస్తారు, అంటే మీలోకి ప్రవేశపెడతారు. ఇది ఇందాక మీకు చెప్పిన గురుముఖత తీసుకున్నప్పుడు కొన్ని జరిగే క్రియలు ఇవి. దీని ద్వారా ఏంటంటే మీరు అన్ని సంవత్సరాలు చేయవలసిన పని లేకుండానే మీకు ఆ ప్రేరణ వల్ల అతి తక్కువ సమయంలోనే జరుగుతుంటుంది. ఇలాగా ఇది కొన్ని రహస్యాలు ఉన్నాయి, అంత మించి ఏం లేదు, ఆ ఉద్దేశం లేదు. నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను తాపత్రయపడేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సాధన చేయాలని. ప్రతి ఒక్కళ్ళు అది దేవత కానీ సౌమ్యం కానీ మీరు చేస్తున్నారు కదా. అంటే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే అండి, కొంతమంది ఇందాక అన్నాం కదా, కొన్ని సంవత్సరాలు సాధన చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు దేవత మీద నమ్మకాన్ని కోల్పోతారు. అసలు ఆ దేవత ఉన్నాడా లేడా అనే పరిస్థితికి కూడా వస్తుంటారు. అదేవిధంగా మీరు మంత్రాన్ని గురుముఖత లేకపోతే సరైన విధి విధానాలు తెలుసుకోకుండా కానీ నియమ నిబంధనలతోటి కరెక్ట్గా మీరు చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు 2 రోజులు 3 రోజులు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అసలు ఇది మంత్రం నిజమేనా కాదా ఇలాంటి అన్ని డౌట్స్ వస్తుంటాయి. ఏ కాడికి దీన్ని ఏమంటారంటే ప్రారంధ కర్మ అనేసి అంటారు. ఆ ప్రారంధ కర్మ చేత ఏంటంటే ఆలోచనలో తప్పుదోవ పట్టడం కానీ లేకపోతే సరైన స్థితిలో వాళ్ళు చేయలేకపోవడం కానీ జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రము కొన్ని సంవత్సరాలు పడుతుంది. గురువుకు తెలుసు కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ కొంత తక్కువ చేసినా కానీ గురువు దేవతను ప్రేరేపించగలుగుతాడు. అది రహస్యం. అది ఇప్పుడు ఈయన సరిపోడు కానీ దేవతను ప్రేరేపించగలుగుతాడు. మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడానికి గురువు దేవతని ప్రేరేపించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించగలుగుతాడు. సో ఈ గురు శిష్యుల మధ్య గురువు ఉద్ధరించాలంటే నిజానికైతే మీరు అనుకున్న అన్ని సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు ఏం గుర్తొచ్చిందంటే ఆదిశంకరాచార్యుల వారు బంగారు ఉసిరికాయల కనక వర్షం కురిపించిన సందర్భం గుర్తొస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఆ పేదరాలికి
తాను స్వయంగా తీసి ఇవ్వలేకపోయినా ఆ దేవతా అనుగ్రహాన్ని ఆమెకు కల్పించారు. బంగారు ఉసిరికాయల కనక వర్షం కురిపించారు. అంతేనా అండి? ఖచ్చితంగా అండి. నేను ఇందాక మీకు చెప్పారు కదా గురువు గురించి అడిగినప్పుడు, ఆ గురువు గురించి చెప్పడానికి అసలు సరిపోరు. ఆయన చేసే లీలలు గాని, మీరు దేనికోసమైతే కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మల పాటు మీరు తపస్సు చేస్తున్నారో, అది గురువు అనుగ్రహం. ఆయన ప్రసన్నం చెంది, జాలిపడి గనక మీకు విద్య ప్రసాదించాలంటే గనక, అతి తక్కువ సమయంలోనే మీకు వచ్చేస్తుంది. మీరు వెళ్తున్నప్పుడు దేవత కూడా వెనకమాల వచ్చేస్తుందన్నమాట. అలా చేయగలిగేది ఒక్క గురువు మాత్రమే. ఓకే. అది. అందుకే నేను చెప్పాను కదా, కొన్ని జన్మల సుకృతం ఉంటే గానీ గురుసేవ అనేది దొరకదు. అదేవిధంగా ప్రతి గురువు దొరికినప్పుడు కూడా వీళ్ళు అదే నిబద్ధతతోటి ఉండాలి. గురువు మీద అనుగ్రహం కానీ, గురువు మీద నమ్మకం కానీ అదే విధంగా ఉండాలి. వేరే విధంగా వెళ్ళినప్పుడు ఏంటంటే అది మీకు ప్రారంధ కిందగా తీసుకొని గురువు పూర్తిగా గమనిస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. మీరు ఏం ఆలోచిస్తున్నారో ఏందో ఆయన తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళు అయితే కాదు. సరే అని వదిలేస్తారు అంతే. దానివల్ల నష్టపోయేది వాళ్ళే తప్ప వేరేదేం కాదు. అది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వారి ఎదుటివారి ఆలోచనలను కూడా మీరు పసిగట్టగలుగుతారా? కొంతవరకు. బట్ నాది ప్రొఫెషనల్ అది కాదు కదా. అది వెళుతూనే ఉంటుంది మేడం. సాధన అనేది ప్రతి ఒక్కళ్ళకి మామూలుగా చేసుకుంటాం, నిత్యానుష్ఠానం చేసుకుంటారు. నాకు ఆసక్తి మీద నేను కొన్ని మంత్రాలు, హనుమాన్ కానీ, కాళీ కానీ, లేదా గురుమంత్రం కానీ ఇవి అనుష్ఠానం చేయడం వల్ల దానికి సంబంధించిన కొన్ని సిద్ధాలు అనేది నేను చేసుకోవడం జరిగింది. ఇది నా నిత్యానుష్ఠానం. అంటే నా ప్రయత్నానికి, నా జన్మ సార్థకత కోసం నేను చేసే ప్రయత్నంలో వచ్చినవి ఇవన్నీ కూడా. అంతేగాని దాన్ని ఏదో వేరే విధంగా నేను చేయదలుచుకోలేదు. అలాగే ఇప్పటివరకు ఎంతమంది దేవతలను దర్శించారు మీరు? ఒక 10 మంది పైన. నైస్. అంటే ఆ అనుభూతి మీరు ఎలా సొంతం చేసుకున్నారు? ఇప్పుడు ఒక దేవత అనేది మీరు అడిగింది నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా చాలాసార్లు అడిగారు. సో దేవతా దర్శనం అసలు ఎలా కలుగుతుంది అనేది నేను స్పష్టంగా క్లారిటీగా చెప్తానండి. మీరు సాధారణంగా మీరు ధ్యాన స్థితిలో జపం చేస్తున్నప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి కానీ లేదా ఎవరో దేవత కనపడతారు, ఆకారం కనపడుతుంది, అన్నీ బాగానే ఉంటుంది. నిజానికి ఇది దేవతా దర్శనమా అని కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు. నిజానికి ఇదైతే దేవతా దర్శనం కాదండి. మీకు సాధారణంగా అంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక అతను చెప్పారు, చిత్కల్లో అనేసి ధ్యాన స్థితిలో మీరు జపం చేస్తున్నప్పుడు కొన్ని భ్రమలు అనేవి కలుగుతాయి. ఆ భ్రమలు కానీ మీరు ఆలోచన కానీ ఏదైతే వస్తుందో వాటికి సంబంధించినవి. సాధారణంగా మీరు అంటే జపం మీరు చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే కొంత సమయం వరకు ఒక స్థితి వరకు ఏంటంటే మీరు ఎవరిని ఊహించుకున్నా కానీ మీకు ఆకారాలు అవి కనపడుతుంటారు. వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళలేదు. తర్వాత శూన్యస్థితి అనేది వస్తుంది. శూన్యస్థితిలో మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ మీకు అక్కడ ఆకారం ఏమి ఉండదు. ఓన్లీ ఒక శూన్యం మాత్రమే, ఒక నిశ్శబ్దమైన ప్లేసు, ఒక శూన్యం ఉంటుంది అంతే చీకటిగా. తర్వాత మాత్రమే మీకు వెలుగు రావటం, దాని ద్వారా అక్కడి నుంచి శాంభవి ముద్రలో కొంచెం మీరు సహస్రారం వైపు ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రము మీకు ఆ మంత్ర ప్రభావం చేత కొన్ని క్షణాల పాటు అంటే 4 లేదా 10 సెకండ్ల పాటు మీకు ఆ దేవతా దర్శనం అనేది కలుగుతుంది. ఎప్పుడు మీరు 41 రోజు లేదా 21 రోజు మీరు అలా చేసినప్పుడు ఏదో ఒక క్షణం ఆ స్థితికి మీరు చేరుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అంటే దీన్ని సంకల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనేది ఏదైతే ఉంటుందో మీరు ఆ సమాధి స్థితిలోకి మీరు వెళ్ళగలిగినప్పుడు కొన్ని సెకండ్ల పాటు మీకు ఆ దేవతా దర్శనం జరుగుతుంది. ఖచ్చితంగా భయభ్రాంతులకు లోనవుతారు. ఎందుకంటే మీరు చూస్తున్నది వాస్తవం అక్కడ, కానీ అక్కడ మీరు తప్ప ఇంకొక ఆలోచన ఉండదు, ఇంకొక ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఒక్కసారిగా మీకు దేవత ఎదురుగా నిలబడ్డప్పుడు ఒక అన్నోన్ పర్సను లేదా ఒక భయంకరమైన ఆకారము లేకపోతే వేరే విధంగా ఎదురుగా ఉన్నప్పుడు ఏంటంటే సహజంగానే అది ఒక్కసారిగా ఎప్పుడో జరుగుతుంటుంది కదా దేవతను. ఖచ్చితంగా వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతుంది. ఒక 4-5 సెకండ్లు లేదా 10 సెకండ్ల పాటు దేవతా దర్శనం అనేది కలుగుతుంది. అది జరిగిన వెంటనే మాత్రం ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహం కలిగితేనే, అంటే మీకు దేవత అనుగ్రహిస్తేనే దర్శనం ఇస్తుంది. మీరు సాధన చేసినా కానీ కష్టం. అది మేడం. ఈ దేవతా దర్శన సిద్ధి విద్యని మీరెట్లా అందిపుచ్చుకున్నారు? ఇప్పుడు మీకు చెప్పిన విధానం ఉంది కదా, ఇది ఓన్లీ దేవతని ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకునేది. ఇప్పుడు నేను చూపిస్తానన్నది ఏంటంటే అది ఓన్లీ మంత్ర ప్రభావం చేత మాత్రమే దేవతానుగ్రహం ఏదైతే ఉంటుందో ఆ మంత్ర సిద్ధి చేసుకున్నప్పుడు ఆ మంత్ర ప్రభావం చేత మీకు చూపించడం జరుగుతుంది. నిజానికి ఏంటంటే వాస్తవంగా నా అన్నీ కూడా సంప్రతి విద్యలు. నేను ఎప్పుడూ ఒక విద్యను ఒకే విద్యగా వాడము. ఆ 3 విద్యలు కలిపితే ఒక విద్యగా వాడుతుంటాం. అది మంత్ర రహస్యం. అది ఇప్పటివరకు ఎన్ని విద్యలు నేర్చుకున్నారు? అలాగా నేను గతంలో చెప్పాను కదా మేడం, 10 మంత్రముల పైన వాటి వరకు నేను సిద్ధి చేసుకున్నాను. అంటే అందులో హనుమానవే ఉంటాయి, సాధారణంగా కాళీవి ఉంటాయి, వేరే కొన్ని ఉన్నాయి, అవి దేవతలకు సంబంధించి అవి రహస్యంగానే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారనుకోండి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కానీ తీవ్రమైన కోర్టు సమస్యలు కానీ
అలాంటి వాళ్ళు తక్షణం ఉపశమనం పొందాలి అని అంటే వారి ఉపాసన ఎలా ఉండాలంటారు? ఉపాసన ఖచ్చితంగా మీరు ఒక నిబద్ధతతో మీరు ఏ సౌమ్య దేవతను ఆరాధించినా లేదా వేరే దేవతలను ఆరాధించినా కానీ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మీరు ఏదైతే రక్షణ కోరి లేదా ఒక దేవతని పరిపూర్ణంగా ఒక నిబద్ధతతో మీరు సాధన చేయగలిగితే కనుక 41 రోజుల్లో కూడా పూర్తిగా మారిపోతుంటుంది. కానీ ఎందుకైనా మంచిది, నేను అలాంటి వాళ్ళకి చాలామంది ఇలాంటివి కూడా మేము చేసామండి అని మాకు దేవతల మీద నమ్మకాలు పోయినాయి అనేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు నేను చెప్తుంది ఏంటంటే ఏదైనా గురువుని ఆశ్రయించండి, లేదా దాని పూర్తి విధి విధానాలు తెలుసుకోండి, లేదా ఎలాంటి తప్పులు చేశారనేది మీరు తెలుసుకోండి. నేను ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే వీళ్ళు జపం చేస్తుంటారు, కానీ కొంచెం అంటే ఇప్పుడు ఆహార నియమం ఏదైతే ఉంటుందో ఆహార నియమం పాటించకపోవడం కూడా దోషం వస్తుంది. అంటే వీళ్ళు ఆ మంత్రాన్ని ఒక స్థితిలోకి తీసుకువెళ్ళలేకపోతారు. సో అలాంటప్పుడు సిద్ధి కాదు కదా. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే భావన. ఆ భావన లేకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ఒకరు ఈశ్వరుని చేస్తుంటారు, లేదా ఒకరు అమ్మవారిని తల్లిగా పార్వతీ పరమేశ్వరులు ఎవరైనా సరే ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు, లక్ష్మీదేవిని. వీళ్ళు ఏంటంటే ఏదో అప్పటికప్పుడు చేసామా తర్వాత బయటకు వచ్చామా మన పనులు ఈ విధంగా వెళ్తుంటారు. అలా కాదండి, అతను ప్రయాణం నడిచినా కానీ ఎక్కడున్నా కానీ ఆ దేవత భావనలో ఉండాలి. ఓకే, అలా ఉంటే కనుక మీకు ఈ సమస్యలు ఏం పెద్ద ఏం కాదు. దేవతానుగ్రహం కలిగితే ఆటోమేటిక్గా మిగిలిన మారిపోస్తాయి. ఓకే, ఇప్పుడు ఆ దేవత అనుగ్రహ భావనలో ఉండాలి అని అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శైవులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే ఈ ఆరాధనలో ఏంటంటే ఉగ్రదేవతలే కాళీ, చిన్నమస్త, ధూమవతి అంటే తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి, కోరికలు తీరడానికి ఈ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వారి కోరిక ఫలిస్తుంది. ఆ తర్వాత వీరి ఆరాధన కంటిన్యూ చేయాలా వద్దా అన్నది క్వశ్చన్ మార్క్. లేదండి, ఖచ్చితంగా మీరు చేయవలసి వస్తుంది. ప్రధానంగా మీరు ఇందాక అన్నట్లుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ప్రధానంగా చెప్పేదంటే శివపార్వతులను కానీ లేదా మీరు వైష్ణవ సంబంధం మీరు తీసుకున్నప్పుడు లక్ష్మీనారాయణ కానీ మీరు ప్రధాన దేవతలు వాళ్ళే అవుతుంది. వీళ్ళు ప్రతి ఒక్కరూ అలా చేయరండి. ఉగ్రదేవతారాధనలో వాళ్ళ దేవతని ఆ గురుముఖత గురువు ప్రసన్నమయ్యి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు, లేదా కొంతమంది తెలిసి తెలియక ఆ మంత్రాన్ని తీసుకొని దానివల్ల మైనస్లు అంటే ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉంటారు విధి విధానాలు తెలియక. సో ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు తీసుకున్నారో దానికి సంబంధించిన మంత్రాన్ని వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే కనుక మీరు దాని మంత్రాన్ని వదిలేయవలసి వస్తుంది. అంటే దాని తీవ్రత అంటే మంత్ర ప్రభావంలోనే ఇచ్చేటప్పుడే ఇవన్నీ ప్రధానంగా చెప్పగలుగుతారు. ఇది ఒక గురువుకి శిష్యుడికి ఆ నియమ నిబంధనలు చెప్పేటప్పుడు ఆ శాస్త్రానికి సంబంధించి ముందే చెప్తారు. అలా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు దిగుతారు. అంటే మీరు ఏంటంటే బయట నుంచి అడుగుతున్నారు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ జరగడానికి ముందే కొన్ని జరిగిపోతాయి. అంటే దానికి ఎలా ఉండాలి ఏందనేది కూడా అన్నీ చెప్పిన తర్వాత అతను ఇష్టపడితేనే దానికి సాహసిస్తేనే అతను చెప్పడం జరుగుతుంది ఉగ్రదేవతారాధనకు సంబంధించి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అసలు ప్రస్తుతం ఉన్న ఈ సైంటిఫిక్ వరల్డ్లో ఈ దేవతా దర్శనాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? లేదండి, నేను అది ఖచ్చితంగా విద్య అయితే ఉంది. అంటే ఒక సిద్ధి ద్వారా దేవతానుగ్రహం ద్వారా ఏదైతే ఉందో చాలామంది చూపించారు. మామూలుగా ఏదో మనం చెప్తున్నాం కానీ బయట పల్లెటూరులో కూడా చాలామంది అనేక రకమైన విద్యలు సాక్షాత్తు డైరెక్ట్గానే చూపించారు. ఇవన్నీ ఈ కలియుగమైన కాదు, లేదా ఇంకొంచెము అడ్వాన్స్డ్గా ఇంకొక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ముందుకెళ్ళినా సరే దేవతలు ఖచ్చితంగా ఉంటారు, మంత్రం అది జరుగుతూనే ఉంటుంది. ఈ విద్య ఏదైతే ఉంటుందో అది గుప్తంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరి కోసం, ఇందులో రహస్యం ఏంటంటే మనం ఏదో సిద్ధి చేసుకున్నాము మన కోసం అని కాదండి. విద్య అనేది ఎప్పుడైనా సరే ఒక గురువు కానీ ఒక విద్య కానీ ఈ రెండు ప్రధానంగా ఏంటంటే ఎవరో ఒకరి కోసం ఏదో ఒక దేశోద్ధరణ కోసమో లేకపోతే ఏదో దానికోసం అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి. ముందు తరాలకి అందిస్తూ అది వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఎవరో మహానుభావుడికి ఆ టయాన ఉపయోగపడుతుంది, ఆ టయాన అది దేశానికో ఏదో దానికి వాడతారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఈ విద్యని ఎలా అంటే ప్రత్యక్షంగా సాధన చేసి నేర్చుకున్నారా, లేకపోతే స్వప్నంలో వచ్చిందా, లేకపోతే పుస్తకాలు చదివారా, అంటే ఎలా వచ్చింది? ముందు మంత్రాన్ని అనేది నేను సిద్ధి చేసుకోవడం జరిగింది. అది ఆర్తితోటి నేను చేసుకున్నాను. ఇప్పుడు చెప్పిన మీకు దేవతా దర్శనం ఏదైతే ఉంటుందో అది సంపుటిత విద్య. అది స్వప్నంలో చెప్పింది, మీరు ఇలా చేయండి అన్నారు, నేను అలాగే చేశాను. ఇంకా అక్కడి నుంచి నేను ప్రతి మంత్రాన్ని నేను అలాగే సంపుటి చేస్తాను. దానివల్ల మాత్రమే వేరే ఒక శక్తిని అంటే నేను పుట్టించడం కానీ కంట్రోల్ చేయడం కానీ చేస్తుంటాం. అది ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి చేస్తాము. ఆయన అనుగ్రహం లేకపోతే నేనేం చేయను కదా. గురువు అనుగ్రహం ఖచ్చితంగా, గురువు అనుగ్రహం దేవతా అనుగ్రహం ఉంటేనే మనం ముందుకెళ్ళి ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. మీకు మంత్రం కూడా పనిచేయదు అసలు. అది అసలు ఏం పనిచేయదు.
నిజానికి మీ గతంలో ఏంటంటే మంత్రసిద్ధి అనేది చాలామంది మీరు అంటుంటారు. మంత్రసిద్ధి అనేది ఏముండదండి. నిజానికి ఏంటంటే గురు అనుగ్రహం, దేవత అనుగ్రహం. మీకు మంత్రం ప్రయోగం చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఏముండదు, మీరు మంత్రస్మరణ చేస్తారు, అంత మాత్రాన ఆ పని అయిపోతుంది. ఆ పని అవుతుంది అంటే అక్కడ దేవత వెళ్ళి పనిచేస్తే తప్ప మీకు డైరెక్ట్గా అయితే కష్టం. అది ఓన్లీ దేవత అనుగ్రహం, గురు అనుగ్రహం, ఆ రెండింటి మీద మాత్రమే నీ శక్తి, నీ కెపాసిటీ అనేది ఉంటుందండి. ఏది ఏమైనా గురువుని విడవద్దు, గురువు చెప్పిన మాటని త్రికరణ శుద్ధిగా పాటించాలి, అనుసరించాలి. ఖచ్చితంగా అండి. గురు అనుగ్రహం లేకుండా మీరు జీవితంలో ఏమీ చేయలేరు. అంటే నేను వేరే పనుల గురించి కాదు, దేవతా సంబంధమైన విషయాల్లో కానీ ఎవరన్నా ముందుకు ఆగిపోతున్న వాళ్ళు ఉంటారు కదా, కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు గురువుని ఆశ్రయించండి. గురువుని ఆశ్రయించినప్పుడు నేను గతంలో ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే ఏదో ఒక ఫలాన్ని దక్షిణ ఇచ్చి ఒక నిబద్ధతతోటి ఉండండి మీరు గురువు యందు. నేను గురువుకి ఇది దక్షిణ ఇస్తున్నాను, పంచభూతముల సాక్షిగా నేను ఇస్తున్నానని ఆ మాట మీద నిలబడి గురువుకి మీరు ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఆయనే వెతుక్కుంటూ వస్తారు. గురువుని పట్టుకోవడం అనేది అసలు జరగని పని. నిజానికి గురువు వీళ్ళ అనుగ్రహంతో, ఈయన చేసిన ఆర్తితో గురువు వచ్చి ప్రసాదించాల్సిందే తప్ప మామూలుగా అయితే ఎంత ప్రయత్నం చేసినా ఒరిజినల్గా అయితే గురువు తడుకోవడానికి చాలా కష్టం. అది మీరు పట్టుకోలేరు కూడా ఆయన్ని. ఓకే, అంటే శిష్యుడి దగ్గరికి గురువే వస్తారంటారు? ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు దానికి సంబంధించి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన విషయము, దానికి సంబంధించిన సిద్ధి విషయం కానీ ఏదో ఒక విధంగా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది గురువు అనుగ్రహం ప్రసాదిస్తే తప్ప ఏదో ఒక రూపం కానీ లేకపోతే ఆ గురువే వచ్చి చెప్పవచ్చు ఖచ్చితంగా. ఓకే, సో హనుమత్ ఉపాసకులుగా హనుమత్ దర్శనాన్ని పొందారా? హనుమత్ దర్శనం చేసుకున్నామండి. హనుమత్ దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహంతో మాత్రమే నేను కొన్ని ప్రాక్టికల్గా క్లియర్గా అందరికీ చేసి చూపించగలుగుతున్నాను. అది మంత్ర ప్రభావం, ఆయన అనుగ్రహం ఉంటేనే మంత్రం పనిచేస్తుంది కదా. అది నేను ఆసక్తి మీద చేసింది, దాన్ని వేరే ఉద్దేశం కోసం, వేరే ఉద్దేశం కాదు. నేను ఆయన మీద ఆసక్తితోటి ఆయన నమ్మి ఎక్కువగా చేయటం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా వచ్చిన సిద్ధులు ఇవన్నీ కూడా కొన్ని, వాటినే ఇప్పుడు మేము కొంతమంది మన జర్నలిస్టులకు కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు మనము ఒక దేవతా దర్శనం చేసుకుంటాం, ఆ అనుభూతి చెందుతాం, అది ఎంతకాలం వరకు ఉంటుంది? ఇందా మీకు చెప్పిన విధంగా దేవతా దర్శనం మీరు చాలామంది మేము దర్శనం అయింది, నాకు ఫలానా స్వామి కనిపించారంటారు. వీళ్ళు 10 రోజుల తర్వాత ఎలా ఉన్నారు అంటే చెప్పలేరు. అది చెప్పాం కదా, ఒక స్థితిలో మాత్రమే జరిగేది. నిజంగా దేవతా దర్శనం అయినప్పుడు ఏంటంటే అతను మరణించే వరకు ఆ దేవతా దర్శనం ఆ రోజు మీరు చూసింది ఏదైతే ఉంటుందో అది 20 సంవత్సరాలైనా సరే, 30 సంవత్సరాలైనా సరే అలా గుర్తుండిపోతుంది. ఆ మంత్రం ఎప్పుడైతే చదువుతుంటారో మీకు ఆ దేవత వస్తుంది, దర్శనం ఇక వచ్చేస్తుంది డైరెక్ట్గానే, మీకు ఆ స్మరణే వస్తుంది. అది సిద్ధికి ప్రధాన లక్షణం. అది ఆ మంత్రం ఏదైతే ఉంటుందో ఎన్ని సంవత్సరాలైనా సరే మీకు ఆ దేవత దర్శనం అనేది అప్పటికప్పుడు జరుగుతుంది. ఈ దర్శనం, నిదర్శనం ఈ విషయంలో అంటే కనిపించే వాళ్ళని లేకపోతే కనిపించని వాళ్ళన ఎవరిని దర్శనం చేయిస్తారు? లేదండి, అంటే నేను ఇందాక మీకు చెప్పిన విధంగా ఏంటంటే అది మంత్ర ప్రభావం చేత మాత్రం అలా జరుగుతుందండి. అగోచరము అంటే కంటికి కనపడింది ఏదైతే ఉంటుందో దాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అది దేవతలైనా సరే ప్రతి ఒక్కరికి దేవతా దర్శనం ఖచ్చితంగా కలుగుతుందండి. నేను ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే ఎంతోమంది చాలామంది ఆర్తితో చేస్తూ ఉంటారు, కానీ భగవతానుగ్రహం కలిగింది ఆల్రెడీ వాళ్ళకి. కాకపోతే వాళ్ళు గమనించలేక ఆ దృష్టి ఆ స్థాయికి వీళ్ళు వెళ్ళలేక దేవుడు లేడనుకోవటమో లేకపోతే వేరే విధంగా చేస్తూ ఉంటారు. కానీ దేవతానుగ్రహం ఎప్పుడో కలిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలాంటి వీళ్ళు ఒక ఆర్తితో ఏదో ఒక సమయంలో మీరు చేసినప్పుడు దేవత ఎదురుగానే గమనిస్తూనే ఉంటుందంతా. కాకపోతే మీరు ఆ స్థాయికి రాకపోవడం వల్ల ఆ శక్తిని మీకు అనుగ్రహించట్లేదు. సో అలాంటి దేవతలను కూడా మనం చూడవచ్చండి. అగోచరం అంటే కంటికి ఇప్పుడు ఒక టెంపుల్లో కానీ లేకపోతే ఒక సాధనా స్థలంలో ఒక సాధకుడు చేసేటప్పుడు కానీ దేవత ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి దేవతను మనం దర్శనం చేసుకోవచ్చు. అది విద్య, వేరేదేం కాదు. ఆ హనుమద అనుగ్రహం, గురు అనుగ్రహం వల్ల సంప్రాప్తించిన విద్య అది. ఆ విద్యతో అంటే మనం ముందుకు వెళ్ళడానికి చూడాలి, దాన్ని ఏదో వేరే విధంగా వాడుకోకూడదు. అది మనం సాధనకి బలం. అంటే ఒక సిద్ధి మనం చేసుకున్నాము అంటే దాని ద్వారా ముందుకు వెళ్ళడానికి, దాని మంత్ర ప్రభావం చేత ఏంటంటే మనకు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అతి ముఖ్యమైనది సిద్ధి ఉపయోగపడుతుంది. అంటే అతి తక్కువ సమయంలో. అది మీరు మోక్ష మార్గం వైపు వెళ్తారా, జ్ఞాన మార్గం వైపు వెళ్తారా, దానికి కొన్ని ఉంటవి. దాని ప్రకారం వాళ్ళు ఏ విధంగా వెళ్తారనేది మనం వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన విద్యని మీరు ఎలా పొందారు? లేదండి, ఇది స్వప్నంలో చెప్పింది. అంతకుముందే సిద్ధి చేసుకున్నారు, స్వప్నంలో ఆ విధానం చెప్పారు. నేను కొంతకాలానికి ప్రయత్నం చేశాను. స్వప్న లబ్ధమైంది మీకు ఈ విద్య? ఓకే, కొంతకాలానికి నేను తర్వాత ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసినప్పుడు అది దర్శనం అయింది వాళ్ళకు కూడా. క్లారిటీ అనేది జరిగింది. తర్వాత నేను
కొంతమందికి చేయడం చూపించడం జరిగింది. ఓకే. అది ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుందండి. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా. సో మీరు బై ప్రొఫెషన్ ఏంటండి? నాది బిజినెస్లోనే మేడం. నేను హ్యూమన్ రైట్స్లో నేషనల్ జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను. ఓహో. నేను చెప్పున్నాను కదా, నేను మామూలుగా నా వృత్తికి సంబంధించినవి కానీ ఏదన్నా నా బిజినెస్లో అవి వాటికి సంబంధించి నేను చూసుకుంటూ ఉంటాను. అంతేగాని వేరే విధంగా అయితే వెళ్ళను. అంటే ఇప్పుడు ఏంటంటే నేను శ్రీ రుద్రాం సన్మాన క్షేత్రం ఆర్గనైజేషన్ చేస్తున్నాము. ఆర్గనైజేషన్ ఉంది. ఆయన టెంపుల్ కడదామనేసి నేను ముందుకు రావడం జరిగింది. పూర్తిగా నా వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆపివేసి ఈ పని మీద రావడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన స్వామి కార్యం ఇది. స్వామి కార్యం మీద జరుగుతుంది. సో ఇప్పుడు జాబ్లు చేయట్లేదంటారా? ఇంకా ఏం లేదండి. ఓకే. సో కంప్లీట్ భగవత్ సేవ, భగవత్ ఆరాధన, ఈ భగవత్ దర్శనం ఎవరికైనా సంప్రాప్తించడం చేస్తూ ఉంటారు. లేదండి, ఇప్పుడు మీరు అన్నది కూడా నేను ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరికో చూపిస్తాను, ఏదో పెద్ద గురువుని నా దగ్గరికి రండి అని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని నా ఆర్గనైజేషన్ తరఫున ఆ రహస్యాలు ఏవైతే ఉన్నాయో నా యూట్యూబ్ ఛానల్ తరఫున కానీ మీకు కానీ ప్రతి ఒక్కళ్ళు అడిగిందంటే నేను చూపిస్తున్నాను. కాకపోతే ముందు మీరు అడుగుతుంటారు కదా సాధారణంగా ఏంటంటే ఇది నిజమా కాదా అనేసి ఎవరు పడితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. బట్ ఖచ్చితంగా ఆ పర్సన్ వచ్చినప్పుడు అది జరిగినప్పుడు వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంటుంది. అది విద్య అయితే ఎవరైనా సరే అంటే దేవత ఉందా లేదా అనేది సంకోచించాల్సిన అవసరం లేదండి. అది సిద్ధి చేసుకున్న వాళ్ళు ప్రత్యక్షంగా చూపించగలుగుతారు. అది పెద్ద విషయం అయితే ఏం కాదు. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు ఒక దేవతను దర్శనం చేసుకుంటాం అంటే ఎంత డిస్టెన్స్లో దర్శనం చేసుకుంటారు? లేదండి, మీరు ధ్యానావస్థలో కానీ మీరు జపం చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు అప్పుడు ఎదురుగా ఉంటుంది. అంటే అక్కడ స్థితి ఎలా జరుగుతుందంటే ఒక స్థితికి మీరు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని మీరు జపం చేస్తూ ఉంటారు. కానీ మీ ఎదురుగా ఉన్నాయి మొత్తం అన్నీ కనపడతాయి. అప్పుడు మీకు దేవత పక్కన రావచ్చు, లేదా ఎదురుగా రావచ్చు, లేదా మీదకు వచ్చినట్టు భయభ్రాంతులు లోనయ్యేటట్టు కూడా చేయవచ్చు. ఇది ఆ విధంగా మీకు దేవత అవుతుంది. తర్వాత చాలాసార్లు అవుతుంది. ఫస్ట్ ఒకసారి మాత్రమే అలా ఉంటుంది. తర్వాత మీకు 3 రోజులకైనా సరే 5 రోజులకైనా సరే మీరు సాధన జరుగుతూ ఉండగా ఎప్పుడప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇది కామన్గా. ఇప్పుడు మీరు అన్నది అది నేను చూపించగలిగేది. నేను చూపించినప్పుడు ఏంటంటే కొంచెం దూరం పెడతాం. అంటే వాస్తవంగా అప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుండేది కాబట్టి అంటే మీకు మామూలు వ్యక్తికి కనపడవచ్చు, కానీ ఆ వ్యక్తికి స్పష్టంగా కనపడతారు. సో వాళ్ళు భయభ్రాంతుల్లోనే అవుతారు అనేసి కొంచెం దూరం పెట్టడం జరుగుతుంది, ఒక 20 అడుగులు అలాగా. సో ఈ మంత్రసిద్ధి, సాధన సాఫల్యము, అనుష్ఠానము, దేవతా దర్శనం ఇవన్నీ పొందాలని అంటే సాధకుడు ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశంలో సాధన చేయాలంటారా? లేదండి, మామూలుగా ఇంట్లో కూడా గృహస్థులు కూడా చేసుకోవచ్చు. అయితే ఒక సపరేట్ గది అనేది మనం పెట్టుకోగలిగితే కనుక దేవతకి నేను చెప్పాను కదా, సాధారణంగా కొన్ని దేవతల్లో కొన్ని మంత్ర ప్రభావం వల్ల ఏంటంటే ఎవరు పడితే అలా లోపలికి ప్రవేశించకూడదు అనేది కొన్ని నియమాలు ఉంటాయి. మంత్రానికి బట్టి నియమ నిబంధనలు అనేది పూర్తిగా మారుతుంటుంది. అది ఖచ్చితంగా అది గురుముక్త అనేది చెప్తారు. సో అంటే మన స్నానం చేసో లేదా బయట తిరిగేసో అలాగా ఎలా పడితే అలా పూజ గదిలోకి వెళ్ళలేం కదా, దాని గురించి. అలా కాకుండా వేరొక మార్గం అయితే ఉంది. అంటే అప్పటికప్పుడు దేవతావాహన చేసుకొని మళ్ళీ కలశ స్థాపన చేయకుండా అంటే ఒక స్థలం ఏదైనా ఒక హాలు మనం అలా పెట్టుకోగలిగి వాళ్ళు నిశ్శబ్దంగా రాత్రిపూట కానీ మీరు అలా దేవతను ఆరాధించవచ్చు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్వాసం చెప్పేసి దేవతకి ఏదైతే మంత్ర జపం ఉందో ఆ ఫలితాన్ని మొత్తాన్ని దేవతకి అర్పితం చేసి కొంచెం నీళ్లు చల్లి మీరు లేవచ్చండి. సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఒక పీఠం అనేది మనం పెట్టుకున్నప్పుడు మాత్రం నియమ నిబంధనలు ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాల్సి వస్తుంది. లేకపోతే దాని ద్వారా కూడా దోషం ఏర్పడుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పటి వరకు మీరు దర్శించిన గురువులు చాలా మందిని దర్శనం చేసుకున్నామండి. సో ప్రస్తుతం ఉన్న యువత ఈ గురు సాంగత్యం శిష్యుడికి సంబంధించి వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? లేదండి, సాధారణంగా ఇప్పుడున్న యువత పట్టించుకునే పరిస్థితిలో ఉందా అంటే నేను చెప్పలేని పరిస్థితి. కొంతమంది ఉన్నారు, అంటే నిత్యము గుడికి వెళ్తుంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా సాధన ప్రయత్నం చేయండి. అంటే మంత్రం తీసుకోకపోయినా సరే ఒక శ్లోకాన్నో లేకపోతే ఒక కవచాన్నో అలాంటిది మీరు ప్రయత్నం చేసి దాన్ని సిద్ధి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇవి తినటము తిరగటము ఇవన్నీ కూడా ఏంటంటే ఉపయోగం లేనివి, అవన్నీ కూడా ఊరికి సమయాన్ని వృధా చేసుకోవడం అవుతుంది. అలాంటి వాళ్ళు ఆసక్తి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక స్త్రీ సూక్తం కానీ లేదా ఒక పురుష సూక్తం కానీ ఒక రుద్రాన్ని కానీ మీరు అనుష్ఠానం చేసి సాధన చేసి ప్రసన్నం అంటే మీరు కంఠస్థం చేసుకోగలిగి ఒక సాధనా విధానంలో దాన్ని పలికే విధానం కనుక ఏదో ఒకటి మీరు ప్రయత్నపూర్వకంగా నేర్చుకోగలిగితే కనుక అది మీకు సాధనకు ఉపయోగపడుతుంది. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కొత్త వాళ్ళకి, నిత్యం చేసే వాళ్ళకైతే మాత్రం గురుముఖత కొన్ని రహస్యాలు తెలుసుకుంటే కనుక ఉపయోగపడుతుంది.
ఓకే. ఈ సాధన, ఉపాసన, సిద్ధి, ఆ తర్వాత మంత్రము, జపము, తపము ఇవంతా కూడా ఒకటే కోవకు చెందుతాయి అంటారా? లేదండి, తపము ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోతుంటాయి. ప్రయత్నం సాధన అనేది మాత్రం ఇప్పుడు మీరు చేసినా కానీ సాధకులనే అంటారు. ఒక స్థితి దాటినప్పుడు మాత్రమే ఇవన్నీ పదాలు అనేది మారుతూ ఉంటవి. వేరేదేం లేదు. అంటే సిద్ధి ఇవన్నీ జరిగిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఉన్నవి. ఇవన్నీ కూడా ప్రయత్నం కింద తీసుకుంటాము. అంటే వీటిని అన్నింటినీ కూడా సాధన కింద చెప్పవచ్చు. సో లోక కళ్యాణార్థం ఒక వ్యక్తి తప్పనిసరిగా దేవతా దర్శనం చేయాలంటారా? అది దేవతా దర్శనం కూడా వాళ్ళ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి, వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి సంప్రాప్తిస్తుంది. నేనేం చెప్తున్నాను అంటే కొన్ని మిస్టేకులు ఏమీ లేకుండా గురుముఖత తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఉంటుంది దర్శనం అయితే బాగుండు, లేదా అమ్మవారినో లేదా వాళ్ళ ఇష్టదేవత ఎవరో ఒకరు ఉంటారు కదా, ఈశ్వరుని కూడా మీరు ప్రయత్నం చేయాలనేసి ఉంటుంది, ఈశ్వరుని అనుగ్రహం కలగాలని. సో ఇది అలాంటి వాళ్ళకి మాత్రము నేను సాధనా మార్గం విధానంలో మేము చెప్తున్నాను తప్ప ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలనేది ఏం లేదు. ఆ దర్శనాన్ని కూడా తీసి పక్కన వేసే మహానుభావులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోక కళ్యాణం కాదు, మీరు ఆ దేవత మీద ఇష్టంతో ఆయన సేవ చేసుకుంటే చాలు అనేసి మహానుభావులు ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజంగానే ఉన్నారు. చాలా బాగుంది. సో ఇప్పటి వరకు మీరు దర్శించిన గురువులలో అంటే వారి దగ్గర నుంచి మీరు విద్యలు నేర్చుకున్న క్రమంలో మీరు దాన్ని కంటిన్యూస్ చేస్తూ ఉన్నారు అంటే ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఒక్కొక్క మంత్రాన్ని బట్టి ఒక్కొక్క ప్రభావం, దేవత అనేది ప్రభావం కానీ పరీక్షించడం కానీ జరుగుతుందండి. మాకు ఇవన్నీ కామన్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు మొదలుపెట్టినా కానీ హనుమాన్ మంత్రం మళ్ళీ భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు దేవతానుగ్రహం జరుగుతుంది. ఈ శరీరం ఏదైతే పంచభౌతికం నిండి ఉందో ఇది కొంచెము అంటే 6 సెన్స్ అనేది ఆటోమేటిక్గా గ్రహించింది కాబట్టి ఆ ఆకారాన్ని కానీ ఆ శక్తిని కానీ తట్టుకోలేని పరిస్థితిలో కొంచెము ఉలికిపాటు కానీ భయాన్ని కానీ లోనవుతారు. అంతకు మించి అయితే వేరేది ఏమి ఉండవండి. సాధారణంగా ఇదే జరుగుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే. సో చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యానికి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే గురుసేవ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి. కాకపోతే ఒక నిబద్ధతతో నేను ఇందాక చెప్పిన సలహా ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ అంటే గురువుకి దక్షిణ ఇచ్చి ఆ విధానంలో మీరు ప్రయత్నం చేస్తే కనుక ఈశ్వరుని కానీ నారాయణుని కానీ శ్రీకృష్ణుని కానీ మీరు అర్చన చేస్తే మీరు ప్రయత్నం చేస్తున్నది ఏదైతే ఉంటుందో అది మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. గురువు మీరు వెతికినా కానీ దొరకరు. అది ఖచ్చితంగా నాకు క్లారిటీగా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది అంటారు? ఖచ్చితంగా ఫలిస్తుంది. కాకపోతే నేను దాంట్లోనే ఒక రహస్యం ఉంది. మీరు ప్రయత్నం చేస్తే కనుక ఆ విద్య మీకు సంప్రాప్తించే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీరు అలా చేసి గురుసేవ చేసుకోండి. మీరేమీ వేరే గురువుల దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సౌమ్య దేవతలు ఏదైనా సమస్యలకైతే మాత్రము శివార్చన చేసుకోండి, లేదా అమ్మవారిని చేసుకోండి, లేదా శ్రీకృష్ణ భగవాన్ని కానీ మీ ఇష్టదేవతలు కానీ ఏదో భావన అంటే గురుభావంతో మీరు చేసి మీరు కవచమో ఏదో ఒకటి ప్రార్థన చేసినప్పుడు లేదా ఒక వ్రతాన్ని కానీ కొన్ని రోజుల పాటు మీరు కంటిన్యూ చేసినప్పుడు ఇవన్నీ దూరం అవుతుంటాయండి. కానీ ప్రయత్నం అనేది ఖచ్చితంగా మనిషి అనేది చేయాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. మీరు ఎప్పుడైతే ఓ క్రమబద్ధమైన నియమ నిష్టలతో మీరు ఒక విషయం పట్ల మీరు శ్రద్ధగా ఏకాగ్ర చిత్తంతో ఉంటారో అది మీకు సాక్షాత్కరించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఇలా ఎన్నో రహస్యాలను చాలా అద్భుతంగా మనకు తెలియజేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా గురుసేవ చేసుకోండి, తరించండి, మోక్షాన్ని పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.